నిజంగా చాలా మంచి వ్యక్తి. ఫౌండేషన్ ఆఫ్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఆయన ముందుకు వస్తున్నారు. సో ఆయన ఆగ్రహంగా ఆహ్వానిద్దాం. సో మీ రాక మాకు ఎంతో సంతోషం ఉంది. సో అలాగే సాగర్ సీనియర్ గారు ఆయన కూడా వేదిక రావాల్సిందని కోరుతున్నాం. సాగర్ సుధాకర్ గారు, సాగర్ సుధాకర్ జగీష్ ట్రేడర్స్ ద్వారా వారంతా కూడా వేదిక రావాల్సిందిగా సౌనీయంగా కోరుతున్నాం. అలాగే మా క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ గారు రాజశేఖర్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సో క్లాసికల్ మాస్టర్ గారు మాస్టర్ గారు ఇబ్బంది కూర్చున్నారు. సో అనంతపురంలో కూచిపూడి కళాకారులు ఆయనకు చాలా మంచి పేరు ఉంది. సో ఆయన కూడా ఈరోజు చేసుకోవాలనుకుంటున్నారు. ఇకపోతే మీనా మండలం, సో ఎస్పీగా కలెక్షన్స్ వాళ్ళు సో ఎంతో ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎస్పీగా కలెక్షన్స్ అని సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఆ కలెక్షన్స్ అని కూడా చూడవచ్చు. సో ఎందుకంటే మనం మన వాళ్ళతో పాటు మనం అందరూ ఉండాలంటే మన ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇక్కడ చేసినటువంటి ప్రేక్షక దేవులకు మరి ఈ జనరేషన్ అత్యంత మహారథులు నా కళాభవన్ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి ఒకప్పుడు 2015లో నారాయణ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్గా జాయిన్ అయినప్పుడు కటౌట్ చూసి ఏం చేస్తామని అని చెప్పి అనుకున్నాను. కరెంటు తీసిన చూసిపోయింది. కానీ కరెంటు ఏరియాలో ఎంత పవర్ ఉంది అనేది ఈ ప్రపంచంలో నాకు అర్థమైంది. మరి ఈ అమ్మాయి యొక్క సిస్టర్ అయినటువంటి నా స్టూడెంట్ 1 year స్టూడెంట్ నమిత నా దగ్గర 10th క్లాస్ వరకు చదువుకుంది. నేను దాదాపుగా 2 నెలల నుంచి నాకు ఫోన్ చేస్తూ సార్ మీరు రండి అని అతనికి నేను ఇన్వైట్ చేశాను. ఇద్దరికి కూడా మరి కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అమ్మ మీరు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా మేము ఈ ప్రోగ్రామ్ వినోద్ మాట్లాడారు. నిజంగా అతని అసిస్టెంట్ కూడా ఎంతో యాక్టివ్. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అసిస్టెంట్. మరి చాలా వారికి కూడా కంగ్రాచులేషన్. మరి నేను ఎక్సలెంట్. నేను ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తున్నాను. రాష్ట్రమంతటా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని భాష ప్రపంచాన్ని చూపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కళాభిషేకం అనే ప్రోగ్రామ్ని నేను నిర్వహిస్తున్నాను. మరి ఇందులో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. మరి అట్లాంటివి మట్టిలో మాణిక్యాలు మట్టిలో మాణిక్యాల్ని మా ఛానల్ ద్వారా చూపిస్తున్నాం. ఈరోజు మట్టిలో మాణిక్యాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఘనత మీరందరికీ లక్ష్యాన్ని నేను మరి ఈరోజు చేసినటువంటి అత్యంత మహారాజులు నిజంగానే ఈ జనరేషన్ మహారాజులు తెలుసుకుంటూ మరి భవిష్యత్తులో మీలాంటి వాళ్ళందరూ కూడా మన రాయలసీమలో ఉన్నటువంటి ఎంతో మంది మట్టిలో మాణిక్యాల్ని మీలాంటి మాణిక్యాలుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో మీ కృషి మనందరికీ కావాలని కోరుకుంటూ మరి చివరిలో మా మిత్రుడైనటువంటి ఉద్యమ సారు చేతుల మీదుగా ఉన్నటువంటి సమాజంలో అందరూ చేతుల మీదుగా వినోద్ అండ్ నమిత వాళ్ళకి క్యూ సత్కారం చేయాలని కోరుకుంటాను. చాలా అభినందనీయం. సో ఆర్గనైజేషన్ వచ్చి ప్రత్యేకంగా మీకు వచ్చిన వాళ్ళని గౌరవిస్తాం అనుకోవడం చాలా మీ యొక్క పద్ధతి థ్యాంక్స్ చెప్పాలండి. అందరూ కూడా ఈ సన్మానంలో పాల్గొన్నారు. సో మన వినోద్ మాస్టర్ గారికి
తెలుగు సన్మాన పత్రిక ఒక సంస్కృతి తెలిసినటువంటి వ్యక్తి అలాగే నా స్టూడెంట్ మేడం ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పనిచేస్తూ ఈ కళారంగానికి సేవ చేస్తున్నాను మా అభినందన. సో ఒకసారి క్లాస్ అందరూ ఒకసారి క్లాస్ చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళని సన్మానించినందుకు థ్యాంక్ యూ సార్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మన ఫీలింగ్ మాకుంది. ఇందులో తప్పు ఏమన్నా ఉంటే మన్నించాలని కోరుకుంటూ మరి మా కొలీగ్ తెలుగు పండితులు కొన్ని కథలు సినిమాలు రాస్తున్నాడు సార్. అవసరమైన చోట ఫీలింగ్ సేవలు ఉపయోగించుకోవాలని మీ అందరికీ ప్రభావం ఉద్యోగం ధర్మవరం వల్లే నేను చాలా మంది ధర్మవరం గురించి మా సినిమా ఇండస్ట్రీలో గురించి పరిచయం చేసినప్పుడు మీ ధర్మవరంలోనే ఎక్కువ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారని చెప్పేటటువంటి మాట వినపడుతుంది. మరి ఇక్కడ ఈ వేదిక కూడా మన రాయలసీమలో ఉన్నటువంటి మాణిక్ థ్యాంక్ యూ ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. సో మన ధర్మవరం నుంచి ధర్మవరం చేయడమే ప్రసక్తి కాదు. సో ధర్మవరం ఫైనాన్స్ సో మేడం మీరు రెండు మాట్లాడుతున్నారు. సో మీ యొక్క ఆసక్తులు ఎప్పుడు మా పిల్లలందరి మీద ఉన్నాయని చాలా మంచిగా ఈరోజు హీరో అండ్ డైరెక్టర్ గా మన ముందుకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆశామాషి వ్యక్తి రాయలసీమ సింహం అనే చెప్పాలి. సో అలాంటి రాయలసీమ సింహానికి అలాగే రాజు గారు. సో రాజు గారు కూడా బహుమతిగా మంచిగా వెళ్ళాలి, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి. సో డాన్సర్ గానే కాదు మంచి సినిమా కొరియోగ్రాఫర్ గా చూడాలని మనం అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే మీ అందరి ఆశిస్సులు ఉంటే నాకు జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి అందరి ఆశిస్సులు వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నెక్స్ట్ మన లోకేష్ గారు మన హీరో గారు. అలాగే మా సుధాకర్ రెడ్డి గారికి ఏడుతో తను ఏదైనా సాధించాలి, ఈ రోజు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని ఒక తెలుగు కల్చరల్ సెక్రటరీగా ఒక ట్రస్ట్ ని ఆర్గనైజ్ చేస్తూ సో మనందరితో పాటు ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన అమ్మ వేరే అమ్మాయిని కూడా సన్మానించుకోవాల్సింది మనస్ఫూర్తిగా